శిశువులను విక్రయిస్తున్న ముఠా గుట్టును విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. 6 శిశువులను రక్షించి 17 మంది నిందితులను అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ శంఖపత్ర బాగ్చి తెలిపారు. నిందితులు ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు ముఠా కార్యకలాపాలను విస్తరించినట్లు చెప్పారు. మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఒక లేడీని పట్టుకున్నాం. ఆ లేడీ నుండి 1 by 1 మనం లాగితే అంతా బయట వస్తుంది కదా. ఆ విధంగా ఒక లేడీతో మనం మాట్లాడుకున్నాం, బేరం చేసుకొని మాకు కావాలి. ఫైనల్గా సరే ఎక్కడ లేరు అని జెన్యున్ కస్టమర్ అని వాళ్ళు ముందుకు వచ్చారు. అప్పుడు మేము పట్టుకున్న తర్వాత విచారణ మొదలైంది, దర్యాప్తు మొదలైంది. అప్పుడు 1 by 1 నాకు తెలిసింది ఇంతవరకు 15 మంది. అందులో 6 బేబీస్ని మనం ఇంతవరకు రెస్క్యూ చేసాము. ఇంకా 1 by 1 రెస్క్యూ చేస్తూ పోతున్నాం. సో అది ఎక్కడ ఆగుతుంది మాకు కూడా తెలియదు. మేము ఇనిషియల్గా ఎప్పుడు స్టార్ట్ చేసాము అప్పుడు 6 మెంబర్స్ అని ఊహించలేదు. అప్పుడు వాళ్ళు 17 మంది ఉంటారని ఊహించలేదు. మేము లోకల్ ఇష్యూ అని అనుకున్నాము. తర్వాత రాష్ట్రం అంతటా వ్యాపించింది అని అనుకున్నాము. ఇప్పుడు దేశం అంతటా వ్యాపించింది అని మాకు తెలిసింది.